గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారని మున్సిపల్ మంత్రి పి నారాయణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా భవనాలు లేఅవుట్ అనుమతులను త్వరితగతిన జారీ చేస్తామన్నారు. బిల్డింగ్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, టీడీఆర్ బాండ్స్, వీటికి సంబంధించిన అధికారులతో, కమిషన్లతో, ప్రజాప్రతినిధులతో యాక్చువల్గా డిస్కస్ చేసాం. అయితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ చూస్తూ ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసి లేఅవుట్స్లో కావచ్చు, బిల్డింగ్స్లో కావచ్చు అనేక రిఫార్మ్స్ చేసాం. భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్లు వేసేవాడికైనా, బిల్డింగ్ కట్టుకునేవాడికైనా చాలా సులభతరం చేసాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనదంటే 5 అంతస్తుల వరకు, అంటే 15 మీటర్లు కట్టుకునే వాళ్ళ వరకు అసలు మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్. బట్ బాధ్యత అతందే. ఏది ఫౌండేషన్ వేసిన దాకా బాధ్యత అతంది, ఫౌండేషన్ వేసిన దాకా, ప్లింత్ వేసిన దాకా బాధ్యత అతంది. తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేయర్ ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేయర్ ఏమండి మా క్లయింట్ దీన్ని డీవేట్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతని బాధ్యత పోతుంది. అలా పెట్టకుండా ఉంటే అతని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ అతను డీవియేషన్ చేస్తే ఆన్లైన్లో పెడితే నెక్స్ట్ బాధ్యత మున్సిపల్ కమిషనర్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకుంటారు. అలా చాలా సులభతరం చేసాం. అంతేకాదు అనేక మార్పులు చేర్పులు చేసాం. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో చాలా సులువైంది. ఉదాహరణకి ఈరోజు నేను కాకినాడ చేశాను, ఇప్పుడే యాక్చువల్గా రాజమండ్రి చేశాను. రాజమండ్రిలో టీడీఆర్ బాండ్లు తీసుకుంటే అర్బన్ అథారిటీలో రుణాలు 0, ఏవి పెండింగ్ లేవు, అన్నీ క్లియర్ చేశారు. కార్పొరేషన్లు 5 ఉన్నాయి. అంతకుముందు యాక్చువల్గా ఇందులో రెవెన్యూ వాళ్ళు అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టినారు. అవన్నీ కూడా తీసేసాం, సులభతరం చేసాం. చేయటం వల్ల ఈరోజు అర్బన్ అథారిటీలో కేవలం 0, కార్పొరేషన్లు 5 ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమన్నాను. అదేవిధంగా బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రుడాలో బిల్డింగ్ అప్రూవల్స్ 7 ఉన్నాయి పెండింగ్, కేవలం 7. లేఅవుట్స్ పెండింగ్స్ 5 ఉన్నాయి, కేవలం 5. అదేవిధంగా కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవల్స్ 19 ఉన్నాయి, లేఅవుట్స్ ఇంకా రాలా వాళ్ళకి.